దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరట మరి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో యూట్యూబ్ ద్వారాగా దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు 3వ అధ్యాయంలో ఉన్నటువంటి సార్దేసు సంఘాన్ని గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ సార్దేసు సంఘము అనేటటువంటిది 5వ సంఘము. ఈ సంఘము 7 సంఘాలలో ఒక సంఘం. ఇది పెర్గము అలాగే తుయతైరా సంఘాలకి పడమటి దిక్కుగా 80 కిలోమీటర్ల దూరంలో థర్మోస్ అనేటటువంటి కొండపైన ఈ పట్టణం కట్టబడింది. దీని అక్కడ ఉన్నటువంటి మట్టి బంగారపు మట్టి. ఆ మట్టితో అక్కడ క్రియాసోసన్ అనేటటువంటి ఒక రాజుగారు ఆ పట్టణాన్ని ఆ కొండ మీద కట్టించారు. మరి ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా స్థితిమంతులు. అక్కడ ఉన్నటువంటి పట్టణాలన్నింటిలో కూడా ధనవంతము కలిగిన, అంటే ధనము విస్తారముగా కలిగినటువంటి పట్టణము ఈ యొక్క సార్దేసు పట్టణము. మరి దీన్ని ఆ రాజుగారు మరి ఆ దినాలలోనే 10 లక్షలు పెట్టి క్రీస్తు పూర్వమే ఈ మందిరాన్ని ఈ యొక్క పట్టణాన్ని కట్టించారు. మరి ఆ పట్టణంలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, విస్తారమైనటువంటి క్రైస్తవులు ఉన్నారు. కానీ వారికి ఎక్కువగా ఎలాంటి స్వభావం ఉంటుంది అని చెప్పారంటే ధనాన్ని ఎక్కువగా సంపాదించాలి అనేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు. అయితే ఇక్కడ సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, అంటే సార్దీసు అనేటటువంటి పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి అనగా సంఘ కాపరికి ఎలాగూ ఉత్తరము రాయము. తన ఆధిక్యతని అక్కడ ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. అది ఏంటి అని చెప్పారనంటే 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా. ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని చూస్తే 7 నక్షత్రాలను గురించినటువంటి విషయము ప్రకటన గ్రంథంలోనే 1వ అధ్యాయంలో 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా అని చెప్పని రాశాడు. 1వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమని రాశాడంటే ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి అనేటటువంటి మాట రాశాడు. తరువాత ఆ కుడి చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రాలను గుర్చిన మర్మమును, ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకు దూతలు అని చెప్పేదని రాశాడు. ఆ నక్షత్రాలని అక్కడ కుడి చేతిలో పట్టుకొని ఉన్నాడు. రెండవది ఏంటి అని చెప్పండి, దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా. 1:4లోనేమో ఆయన సింహాసనం ఎదుట 7 ఆత్మల నుండి అనే మాట వాడాడు. 3వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలోనేమో 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా అని వాడాడు. మరి ప్రకటన గ్రంథంలోని 5వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తే, అంటే 6వ అధ్యాయము 6వ వచనం చివరిది ఏమని రాశాడు, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును
పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కనులు ఉండెను. ఆ కనులు భూమి అంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథము తీసుకొనెను అని చెప్పని రాశారు. దేవుని సింహాసనం ఎదుట 7 ఆత్మలు కనబడుతున్నాయి. కనుకనే ఇక్కడ 7 ఆత్మలు 7 నక్షత్రాలు అని చెప్పని రాశాడు. అనగా 7 నక్షత్రములు అనగా అర్థం ఏంటి అని చెప్పానంటే, ఒకటి సంగపు దూతలు అనేటటువంటి అర్థం వస్తుంది. రెండవది నక్షత్రము అంటే అర్థం ఏంటి అని చెప్పారంటే నిరీక్షణకు గుర్తుగా ఉన్నది. నిరీక్షణకు గుర్తుగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటానికి అప్పుడున్నటువంటి పాత నిబంధన భక్తులు మరి ఆయన పుట్టుక కొరకు ఎదురు చూశారు. వారు ఎదురు చూడటానికి కారణం ఏంటి అని చెప్పారనంటే, బిలాము ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం. ఏం చెప్పాడు? యాకోబులో నక్షత్రం ఉదయించును, ఇశ్రాయేలులో నుండి రాజదండము లేచును, అది మోయాబును కలహవీరులను కొట్టును అని చెప్పని రాశారు. ఆ నక్షత్రము మరి ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక నక్షత్రము అనగా వెలిగేది అని అర్థం. ఈ సార్దీసు సంఘాన్ని గురించి ఏమని రాస్తున్నాడు అంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్న వన్న పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడివే. నీ క్రియలు నా ఎదుట, నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగరూకుడువై సావనై ఉన్నటువంటి మిగిలిన వాటిని బలపరచుము అంటే స్థిరపరచుము అని చెప్పని రాశాడు. ఈ రాసినటువంటి గతంలో ఉన్నటువంటి 4 సంఘాలకి కూడా చెప్తూ నీ క్రియలను నేను ఎరుగుదును అనేటటువంటి మాటే వాడాడు. ఇక్కడ మనం చూసినట్లయితే సార్దీసు సంఘం యొక్క క్రియలను కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. నా క్రియలను కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. తర్వాత అన్నాడు, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కాని నీవు మృతుడివి. మరి ఇక్కడ సంఘాన్ని చూస్తే సంఘం ఏమనుకుంటుందంటే నేను జీవించే ఉన్నాను, బ్రతికే ఉన్నాను అనుకుంటుంది. కానీ ప్రభు ఏమంటున్నాడు అని చెప్పారనంటే నువ్వు మృతుడివే అంటే చనిపోయిన వాడివే అని చెప్తున్నాడు. 2 విషయాలు మనము చూద్దాము. ఒకటి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమని రాశాడు అని చెప్పానంటే, మీరు మీ పాపముల చేతను 2వ అధ్యాయం మొట్టమొదటి వచనములో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఇక్కడ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుందాము. దేని చేత చనిపోయాము మనము అని చెప్పానంటే, ఒకటి అపరాధముల చేత చనిపోయాము, రెండవది పాపముల చేత చనిపోయాము. చనిపోయి ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనము దేని చేత చనిపోయామంటే అపరాధముల చేతను
పాపముల చేతను చనిపోయాం. చనిపోయినటువంటి మనము మరలా తిరిగి బ్రతకాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. రెండవ మాట చూస్తే, రెండవ మాట ఏమని రాశాడు అని చెప్పానంటే, ఒకసారి మనము హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట రాస్తాడు. క్షమించండి, యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 14వ వచనమును చదువుతున్నాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్ట విశ్వాసం అతన్ని రక్షించగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? ఈనాడు సంఘాల్లో మనం చూస్తున్నాము, ఎవరన్నా అడుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళని నీవు క్రైస్తవుడు కాదు కనుక నేను నీకు ధర్మం వేయను, లేకపోతే సహాయము చేయను, లేకపోతే నువ్వు క్రైస్తవుడు అయినప్పటికీ కూడా నువ్వు మా సంఘపు వాడవు కాదు కాబట్టి నేను నీకు సహాయము చేయను. ఇలాంటి మాటలు మాట్లాడేటటువంటి వారిని నేను చూశానండి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అని చెప్పానంటే, నేను ఆకలి కొని ఉండగా నాకు మీరు ఆహారము పెట్టి తిరిగి, నేను వస్త్రహీనుడనై ఉండగా నాకు వస్త్రం ఇచ్చి తిరిగి, మరి నేను దాహము కొని ఉండగా మీరు నాకు దాహం ఇచ్చి తిరిగి. ఇది దేవుడు చూపించమన్నటువంటి ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు తీర్పు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలనందరినీ కూడా 2 భాగాలుగా చేస్తాడు. ఒకటి గొర్రెలుగాను, రెండవది మేకలుగాను. మేకలు అనగా భక్తిహీనులు, గొర్రెలు అని చెప్పారనగా నీతిమంతులు, దేవుని పిల్లలు. దేవుని పిల్లల వైపు అంటే వాళ్ళు ఈ ప్రక్కన, కుడి ప్రక్కనేమో గొర్రెలు ఉన్నాయి, ఎడం ప్రక్కనేమో మేకలు ఉన్నాయి. అంటే భక్తిహీనులేమో ఎడం ప్రక్కన ఉన్నారు, కుడి ప్రక్కనేమో నీతిమంతులు ఉన్నారు, దేవుని పిల్లలు ఉన్నారు. ఇతరును ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు, నేను ఆకలి కొని ఉండగా మీరు నాకు ఆహారం పెట్టారు, నేను దాహము కొని ఉండగా మీరు నాకు దాహానికి నీళ్ళు ఇచ్చారు, నేను రోగినై ఉండగా మీరు నన్ను చూడవచ్చారు, నేను దిగంబరనై ఉండగా నాకు వస్త్రం ఇచ్చారు అని చెప్పారనేటటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు. వేడవైపుకి తిరిగి అన్నాడు, నేను ఆకలి కొని ఉండగా మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను దాహము కొని ఉండగా మరి దాహానికి నీళ్ళు ఇవ్వలేదు, నేను వస్త్రహీనుడనై ఉండగా నాకు వస్త్రం ఇవ్వలేదు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పి, కుడి ప్రక్కన ఉన్నటువంటి గొర్రెలనేమో భూమి పుట్టిన మొదలుకొని నా తండ్రి మీకోసం సిద్ధపరిచినటువంటి నివాసంలోనికి మీరు వెళ్ళండి అని చెప్పారు. ఈ భక్తిహీనులను, మేకలనేమో అపవాదికిని అతని దూతలకును సిద్ధపరిచినటువంటి నిత్య నరకాగ్నికి పొండి అని చెప్పని పంపిస్తున్నాడు. అంటే నేను ఉద్దేశం ఏంటి అని చెప్పానంటే, విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఆకలి అని చెప్పిన వాకిట్లోకి వస్తే వారికి ఏం పెట్టాలి? ఆహారం పెట్టాలి. ఒక చిన్న మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మహాతల్లి మదర్ తెరీసా గారు ఉంది. రోడ్డు ప్రక్కన ఎవడైనా రోగి అయి పడున్నా, అనాథగా పడి ఉన్నా, లేకపోతే ఒకవేళ ఆకలితో పడి ఉన్నా, ఆ పడి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి మదర్ తెరీసా గారు వెళ్ళినప్పుడు నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అని చెప్పి నన్ను అడిగి వారికి సహాయం చేసిందా? క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా,
నేను మీతో మాట్లాడుతున్నాను. ఆమె ఒక క్యాథలిక్ సంఘంలో పుట్టినటువంటి ఆమె ప్రపంచంలో కొన్ని వేల అనాశరణాలయాలను స్థాపించింది. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజలకు ఆశ్రయాన్ని ఇచ్చి వారి కన్నీరు తుడిచింది, ఆకలి తీర్చింది, వారి రోగం వస్తే వారికి పరిచర్య చేసింది. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాము కానీ తోటి వారికి సహాయం చేయలేనటువంటి స్థితిలో మరి మనం ఉన్నప్పుడు ఎలాగూ క్రైస్తవులము కాగలం మనం. అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం ఏమని చెప్తున్నాడంటే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? తర్వాత రెండవది చూస్తే, అట్టి విశ్వాసం అతన్ని రక్షించగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేకుండా ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందండి అని చెప్పిన ఎడల వానికి ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదే కదా. అలాంటి క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసం లేకపోతే అది ఒంటిగా ఉండి ఏమైపోతుంది అంటున్నాడు? మృతమైపోయినట్టే కదా అని చెప్పాను అంటున్నాడు. మనం కొర్నేలిని జ్ఞాపకం చేసుకుంటే మధ్యాహ్నం 3 గంటల సమయంలో దేవదూత కొర్నేలి దగ్గరకు వచ్చి ఏం చెప్తుందంటే, కొర్నేలి, నీ ప్రార్థన, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేయండి. అనేక మంది విశ్వాసులు మనకు కానుకలు ఇస్తున్నారు. కనీసం సంఘంలో లేని వాళ్ళకన్నా మనం సహాయం చేయగలుగుతున్నామా? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుందాం. గంటల తరబడి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. వినడని నేను చెప్పట్లేదండి, దేవుడు వింటాడు. కానీ దేవుని వాక్యంలో అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 13వ అధ్యాయంలో 1 కొరింథీయులు ఏం రాశాడు తెలుసా? ప్రేమ లేని వాడైతే రోగేడు కంచును గణగణలాడు తాళంనై ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేయట్లేదని నేను అంటలేదు. ప్రార్థన ఉండాలి, క్రియలు కూడా ఉండాలి. కనుక ఇక్కడ ఏమంటున్నాడు అని చెప్పానంటే, నీ క్రియలు నా దేవుని ఎదుట అవి సరైనవిగా కనబట్టలేదు అని చెప్పాడు. ఒకటి, అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిపోయాము. క్రీస్తు వచ్చి మనతో పాటు ఆయన చనిపోయి పునరుద్ధానం అందు తిరిగి మనలను మృతులలో నుండి లేపాడు. రెండవది చూస్తే, మరి విశ్వాసమైనటువంటి మనము విశ్వాస క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం అన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకోకుండా నీ విశ్వాసము నాకు కనబరుచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసము నీ కనబరుతును అని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగ నమ్ముట మంచిదే, దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయి అని చెప్పాడు. అంటే వాటికి మనకి విశ్వాసం సరైన విశ్వాసం లేకపోతే, క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసం లేకపోతే అవి కూడా వ్యర్థమైనవేనని, ఆ విశ్వాసము చనిపోయింది, క్రియలు చనిపోయింది. చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తుని నమ్మకోకుండా మనం ఎన్ని దాన ధర్మాలు చేస్తే అది మాత్రం పుణ్యం కాదా? దేవుడు ఆ పుణ్యాన్ని బట్టి అయితే ఆయన దేవుని రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడా, సన్నిధికి వెళ్ళాలా, వాక్యం వినాలా, సహాయం చేయాలా అనేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. అలాంటి వారికి వాక్యము సరిపోయినటువంటిదిగా కనబడుతుంది. కాబట్టి మూడవది చూస్తే ఏమన్నాడని చెప్పారంటే, నీవు దేవుని దృష్టిలో జీవించి ఉన్నావు అన్న పేరు మాత్రం అన్నది కానీ నువ్వు మృతుడివే అని చెప్పాడు. బైబిల్ గ్రంథంలో ఇంకోటి, అక్కడ మన పితరుడైనటువంటి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును
బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడి క్రియల వలన నీతిమంతుడిగా తీర్పు పొందలేదా? ఒక విషయాన్ని నేను మీకు ముందుకు తీసుకుని వెళ్తున్నాను. అదేంటి అని చెప్పానంటే, అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకుని దేవునికి బలిగా అర్పించుట వలన, దేవుని వాక్యంలో మనం చూస్తే కొరింథీ పత్రికలో రాస్తాడు, ఏమని రాస్తాడు అని చెప్పారంటే, ఆయన తన ఉచితమైనటువంటి కృపచేత మనలను నీతిమంతులుగా చేసెను, కానీ మనము క్రియల మూలముగా నీతిమంతులము కాము. మన క్రియలను బట్టి మన నీతిమంతులని దేవుడు ఎంచలేదు. ఒకసారి ఏకాంతంగా ఉండి ప్రభుని నేను అడిగాను, ప్రభువా, ఏం చూసి నన్ను ప్రేమించావు? మరి ఈ లోకంలో ఈ ఒలూరుపాలెంలోనే చాలా మంది గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, ఆస్తిపరులు ఉన్నారు. మరి వాళ్ళలో లేనిదేంటి, నాలో ఉన్నదేంటి ప్రభువా అని చెప్పానంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు జ్ఞానవంతుడివను, అందగాడివను, ఆస్తి కలిగిన వాడు, చదవడివను, ఉద్యోగస్తుడు అని చెప్పాను. నేను నిన్ను ప్రేమించలేదు. కేవలం నువ్వు పాపివని నేను ప్రేమించాను. వాడు పాపులు కాదని కాదండి, వారిని ప్రేమించలేదు, కానీ నన్ను ప్రేమించాడు. వారిని ప్రేమించలేదు కేవలం, కానీ నిన్ను ప్రేమించాడు. నువ్వు నశించి నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేక దేవుడు నిన్ను ప్రేమించాడు. ప్రేమించి ఆ మహిమలోకాన్ని, మహిమ సింహాసనాన్ని, మహిమదూతులను, మహిమను విడిచిపెట్టి ఏమీ లేనటువంటి వ్యక్తుడిగా ఆయన పుట్టి సత్రవులో స్థలం లేనందున పశువుల తొట్లు పడుకోబెట్టారు. అంతగా ఏమీ లేనటువంటి వ్యక్తుడిగా తగ్గించుకొని లోకానికి వచ్చాడు. కనుక మరి ఆయన తన దారిద్ర్యం వలన మనలను ధనవంతులు చేయ నిమిత్తము ఆయన దరిద్రులయ్యాడు. ఆయన ఎందుకు మనల్ని ప్రేమించాడు అని చెప్పండి, పాపులమని ప్రేమించాడు, నీతిమంతులమని కాదు. అబ్రహామును దేవుడు ప్రేమించాడు. దేన్ని బట్టి ప్రేమించాడంటే క్రియలను బట్టి ప్రేమించాడు. ఒక పరీక్ష పెట్టాడు, అబ్రహామా, నీ కుమారుని తీసుకొచ్చి నాకు బలి అని చెప్పానంటే, దేవునికి ఇవ్వటానికి వెనుకాడుకోకుండా ఆ మోరి దేవుని పర్వతమైనటువంటి ఆ హోరేబుకి వెళ్ళి అక్కడ ఆ బలిపీఠం కట్టి తండ్రి కొడుకులు అక్కడ ఇస్సాకుని తాడుతో కట్టేసి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి, కట్టెల మీద పడుకోబెట్టి తన చేతిని పైకి ఎత్తినప్పుడు అతడు దేవునికి అర్పించినట్లే. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకుందాం. క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. ఒకటి, క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. రెండోది ఏంటి అని చెప్పండి, విశ్వాసపూర్వకమైనటువంటి క్రియలు కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా క్రియలున్నా అది మృతం అయిపోయినట్టే. క్రియలు లేకోకుండా విశ్వాసం ఉన్నా అది మృతం అయిపోయినట్టే. కాబట్టి అట్టి విశ్వాసం కాదు, కానీ క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసాన్ని నేను కలిగి ఉండాలి. ఆదాము అవ్వలతో దేవుడు చెప్పాడు, ఈ తోట చెట్ల ఫలములలో దేన్ని కూడా తినవద్దు అని దేవుడు చెప్పాడు. చెప్తే వారు ఏం చేశారు? దేవుని మాటకు లోబడిపోకుండా మధ్యలో ఏకాంతంగా ఉన్నప్పుడు అవ్వమ్మ దగ్గరికి వచ్చి సాతాను ఏం చెప్పింది అని చెప్పానంటే, నువ్వు ఆ పండు తినమందు నువ్వు చావనే చావు, నీవు మరి జ్ఞానము కలిగి ఉంటావు, మంచి చెట్లు వివేచన కలిగి ఉంటావు, నీ మనోనేత్రాలు తెరవబడితే నువ్వు దేవత అయిపోతావు అనగానే ఆమె వెళ్ళి ఆ యొక్క పండును కోసింది. అది తీసుకొని ఆమె తిన్నది. ఆ తర్వాత రెండవది తన భర్త అయినటువంటి ఆదాము తీసింది. ఆదాము కూడా తిన్నాడు. ఇద్దరు కూడా ఎప్పుడైతే తిన్నారో వెంటనే వారి మీద నుంచి మహిమోస్త్రాలు వెళ్ళిపోయినాయి. మహిమ వెళ్ళిపోయింది, వెలుగు వెళ్ళిపోయింది, వారి దిగంబరులని తెలిసింది. ఈ మాట మీకు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానని చెప్పానంటే, నువ్వు జీవించి ఉన్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడివే అని చెప్పానంటే, ఆదాము ఆత్మీయంగా చనిపోయాడు కానీ భౌతికంగా బ్రతికి ఉన్నాడు. ఇప్పుడు సంఘము కూడా దేవుని దృష్టిలో అయితే సంఘమైతే ఉన్నది, కానీ ఆ సంఘం ఎలా ఉన్నది అని చెప్పంటే, దేవుని దృష్టిలో ఆ సంఘము జీవము లేనటువంటి సంఘము కానీ
బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సంఘాల గురించి రాస్తూ అంటాడు, జీవము కలిగిన సంఘము అంటాడు. చూడండి, ఒక మాట మనము తిమోతికి రాసినటువంటి పత్రికలో చూస్తే అక్కడ ఏమని రాస్తున్నాడు అని చెప్పానంటే, ఆ సంఘము జీవము కలిగిన సంఘము అని చెప్పానని దేవుని వాక్యంలో రాస్తూ ఉన్నాడు. జీవము కలిగిన సంఘము. అయితే మరి సంఘాలు కూడా జీవము కలిగిన సంఘాలు అని ఎలా చెప్పగలుగుతున్నారు అని చెప్పానంటే, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఒకసారి 3వ అధ్యాయము 1 తిమోతికి రాసిన పత్రిక 14వ వచనములో చదివితే అక్కడ నీవు ఆలస్యం శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచు ఉన్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది, నిరాపేక్షగా నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది అని చెప్తున్నాడు. అక్కడ ఏమన్నాడంటే జీవము గల దేవుని సంఘము. ఉదాహరణ చెప్తాను, స్వర్ణ సంఘము జీవము కలిగినటువంటి దేవుని సంఘం, దాని మీద ఏ తప్పులు కూడా మోపబడలేదు. తర్వాత మరి ఫిలదెల్ఫియా సంఘం మీద కూడా ఏ నేరము కూడా అక్కడ మోపబడలేదు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాటలు రాస్తున్నాడు, ఓ సార్దీసు సంఘమా నువ్వు ఎలా ఉన్నావు నా దృష్టికి అని చెప్పానంటే, చచ్చిపోయిన దానిలాగా ఉన్నావు. చచ్చిపోయిన సంఘం అంటే ఇంకోటి ఏంటి అని చెప్పానంటే జీవము లేని సంఘం. సంఘములో మనిషిలో జీవం లేకపోతే శరీరం ఎలాగూ చెల్లించలేదో, సంఘములో దేవుని శక్తి లేకపోతే సంఘము కూడా అలాగే అది క్షేమాభివృద్ధి పొందదు, జీవము కలిగి ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు అనేటటువంటి మాట ఎందుకు వాడాడంటే, నక్షత్రములు అనగా నిరీక్షణకు గుర్తు, దేవుని యొక్క 7 ఆత్మలు అని చెప్పారనంటే శక్తికి గుర్తు. అంటే జీవము లేనటువంటి సంఘములో దేవుడు శక్తిని నింపటానికి వచ్చాడు కాబట్టి తన ప్రత్యక్షతను కనపరుచుకుంటూ ఏమన్నాడు అని చెప్పారనంటే, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను కలవాడు చెప్పు సంగతులేవనగా అని రాశాడు. ఆత్మ అంటే అర్థం ఏంటి తెలుసు అండి, శక్తి. తన శిష్యులతో పరలోకానికి ఆరోహణమై వెళుతూ ఉన్నప్పుడు మరి తన శిష్యులతో ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు అంటే, మీరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళొద్దు, యెరూషలేముకి వెళ్ళండి, మనం చివరిగా కలుసుకున్నటువంటి మేడగదిలోనికి వెళ్ళండి, దేవుని యొక్క శక్తి మీ మీదకు దిగువచ్చు వరకు మీరు అక్కడే ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. పెంతుకోస్తు పండుగ దినాన 120 మంది మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుని శక్తి అగ్ని రూపంలో సంఘం మీదకి దిగి వచ్చింది. ఆ సంఘము ఆత్మ చేత శక్తి చేత నింపబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంకోటి మనం చూసినట్లయితే జెరుబ్బాబెలు, అలాగే యెహోషువ, అలాగే నెహెమ్యా, ఎజ్రా అనేటటువంటి వారి యొక్క ఆధ్వర్యంలో దేవుని యొక్క మందిరము, యెరూషలేము మందిరము కట్టబడటానికి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, శక్తి చేత కానిది, బలము చేత కానిది నా ఆత్మ ద్వారాగా చేస్తాను. శక్తి చేత కానిది, శక్తి అనగా ఇదిలో ఈ లోక సంబంధమైనటువంటి వారి యొక్క శక్తి, అధికారాన్ని జయించాలి అని చెప్పిన వాళ్ళ శక్తి చాలలేదు. అధికారుల దగ్గరికి వెళ్ళి శక్తియుక్తుల వారు ప్రయత్నం చేశారు మందిరం కడదామని. ఇప్పుడు ప్రభు అంటున్నాడంటే శక్తి చేత కానీ బలము చేత కానీ ఇది జరగదు, కానీ నా ఆత్మ ద్వారాగా జరిగిస్తా. అప్పుడు దర్యావేషు, కోరేషు అనేటటువంటి వాళ్ళు ఆ సార్దీసులో ఉన్నటువంటి ఆ రాజుగారిని జయించి అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణాన్ని కూడా ఎట్లా కట్టాడు అంటే, రహస్యమైనటువంటి స్థలములలో రాజుగారు దాగి ఉండి అనుకుంటున్నాడు, నాకేమీ జరగదు, ఎవరూ నా మీదకి దండెత్తి రాలేరు,
నేను క్షేమంగా ఉంటాను అని చెప్పాను అనుకుని ధీమాగా కూర్చుంటే అప్పుడు ఏం జరిగింది అని చెప్పానంటే అక్కడ ఆ కోరెషు రాజు వచ్చి ఏం చేశాడు అని చెప్పానంటే అతను జయించి రహస్యంగా, అందుకని ఒక మాట అన్నాడు, ఏమన్నాడు అని చెప్పానంటే నేను నీ యొద్దకు వచ్చి, ఏమన్నాడు అని చెప్పంటే నేను నీ యొద్దకు వస్తాను అని చెప్పాను అన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏమన్నాడు అని చెప్పానంటే నీవు జాగరూకుడు అయి ఉండిన ఎడల నేను దొంగ వలె వచ్చేదను అని చెప్పంటే అర్థం ఏంటంటే ఆ రాజు మీదకి కూడా ఎలా వస్తున్నాడు అని చెప్పానంటే కోరెషు రాజు అతనికి తెలియకోకుండానే అతడు మరి సిద్ధపాటు లేని కాలమందు అతని మీదకి యుద్ధానికి వచ్చాడు. ప్రతిఘటించేటటువంటి అవకాశం కూడా లేకోకుండా అతన్ని పట్టుకొని ఆ రాజ్యాన్ని వశపరుచుకున్నాడు ఆ రాజు గారు. కనుక అందుకని ఇక్కడ ఏమని రాస్తున్నాడు అని చెప్పానంటే నీ క్రియలను నేను ఎరుగుదును, జీవించి ఉన్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడివే, అంటే నువ్వు చనిపోయినటువంటి వ్యక్తి కింద లెక్క. సంగమా, లోకానుసారంగా జీవించి ఉన్నావని పేరుంది కానీ నువ్వు నా దృష్టిలో నీ క్రియలు సరిగా లేవు కాబట్టి నువ్వు చచ్చిపోయిన దాంతో సంగమము. జీవము కలిగిన సంఘం, రెండవది జీవము లేని సంఘం. దేవుని యొక్క శక్తి లేని సంఘము, దేవుని శక్తి కలిగిన సంఘం. కనుక ఇక్కడ ధనమున్నది కాని సంఘంలో ఏమి లేదు అని చెప్పండి, ఆత్మశక్తి లేదు, సంఘములో పరిపక్వత లేదు, సంపూర్ణమైనటువంటి సిద్ధి లేదు. ఈ సంఘ స్థితి దేన్ని సూచిస్తుంది అని చెప్పానంటే క్రీస్తు శకం 1500 సంవత్సరం నుంచి 1800 సంవత్సరంలో జరిగినటువంటి సంఘ చరిత్రను సూచిస్తుంది. అప్పుడు కాథలికులు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి కాలంలో పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు ఏం చేశారు అంటే బంగారపు సంఖ్యలతో బంధించి తీసుకుని వెళ్ళి బిలములో దాచిపెట్టినప్పుడు వారు క్యాథలిక్ ప్రభువులుగా ఉన్నటువంటి పోపులు ఏం చేస్తున్నారు అని చెప్పారనంటే వారే దైవ ప్రతినిధులుగా ప్రభువులుగా చలామణి అవుతూ పాపపు రుణపత్రాలను కొనుక్కోమని చెప్తున్నారు. ఏదైనా చేయాలి అని చెప్పారనంటే బలులు అర్పించాలన్నా మా పర్మిషన్ లేకుండా బలులు అర్పించడానికి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఈ లోకంలో ఆయన సిలువలో చనిపోయి తన శరీరమందు దేవాలయపు తెరను చించివేసి ఏం చేశాడు అంటే మనకి దేవునికి మధ్య ఉన్నటువంటి అడ్డును తొలగించి వేసిన తర్వాత ఏకాఏకిని మనం దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థించుకునేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకి కలుగు చేశాడు. అయితే అది చేయకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పారనంటే ఒకటి వెళ్ళి చెవులో తమ పాపాలను చెప్పటం, రెండవది ఏంటి అని చెప్పారనంటే పాపపు రుణపత్రాలు కొనుక్కోవటం. రుణపత్రాలు కొనుక్కున్నంత మాత్రం పాపాలు పోతాయండి. అందుకని అన్నాడు మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారయ్యన్నారు అంటున్నాడు. కనుక ఇంకేమన్నాడు అని చెప్పాడు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక. దేవుడు ఆయన సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు. ఒక చిన్న మాటను నేను మీకు చదివి వినిపిస్తాను. 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథంలో అక్కడ ఏమని రాశాడు అంటే 6వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని. వధింపబడినట్లుండినటువంటి గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కనులను ఉండెను. ఒకటి 7 కొమ్ములు, రెండవది 7 కనులు. అంటే అర్థం ఏంటి అని చెప్పంటే 7 అనగా సంపూర్ణ సంఖ్య, 7 అనగా సంపూర్ణ సంఖ్య. రెండవది 7 కనులు అని చెప్పాను అనగా ఆయన సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు అని చెప్పని సూచిస్తుంది. తర్వాత ఆ కన్నులు అంటే కింద రాసినటువంటి దానిలో 7 కన్నులు ఉన్నాయి కదండి. ఆ కన్నులు భూమి అంతటా పంపబడినటువంటి దేవుని 7 ఆత్మలు.
ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకేసారి లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు చేస్తున్నటువంటి క్రియలన్నింటినీ చూడగలిగినటువంటి శక్తి కలిగిన వాడు గనక అందుకని ఏమంటున్నారంటే సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడు అని ఆయనకి పేరు. మనము భారతదేశంలో ఉన్నాము, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము, తర్వాత మూడవది కృష్ణా జిల్లాలో ఉన్నాము, తోటలూరు మండలంలో ఉలూరుపాలెంలో ఉన్నాం. ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం. ఇదే సమయంలో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ప్రార్థన చేశారు. అదే సమయంలో ఆస్ట్రేలియాలో వాడు కొన్ని వందల వేల లక్షల కోట్ల మంది ప్రార్థన చేసిన ఒకేసారి దేవుడు విని దానికి కావలసినటువంటి ప్రతిఫలాన్ని, సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి. అందుకని అన్నాడు సర్వాంతర్యామి, సర్వలోక సృష్టికర్త, సర్వలోకనాథుడు అని ఆయనకి పేరు. కాబట్టి అంటున్నాడు ఆ కన్నులు భూమి అంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు అని చెప్పారు. ఇంకొక మాట కూడా మనము జకర్యా గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే ఆ జకర్యా గ్రంథంలో కూడా యెహోషువ ఎదుట ఒక రాయి కనపడుతుంది. యెహోషువ ఎదుట ఒక రాయి కనపడుతుంది. ఆ రాయికి కూడా ఏమన్నా అని చెప్పానంటే అక్కడ అన్నాడు యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరు చూడుడి, ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి, దాని చిక్కడుపు పని చేసిన వాడు నువ్వు నేనే అని చెప్పాను. ఇక్కడ కూడా రాయి అనగా సజీవమైన రాయి, తీసివేయబడిన రాయి మూలకు తలరాయి ఎవరు అని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు. 7 నేత్రములు అనగా సంపూర్ణ జ్ఞానాన్ని, సంపూర్ణ శక్తిని సూచిస్తున్నాయి. కాబట్టి దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా అనే మాట అక్కడ వాడటం జరిగింది. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, మరొకసారి ఆ మాటను మరలా మనం చూద్దాం. ప్రకటన గ్రంథంలో ఆ 3వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి మనం చదివినటువంటి మాటలు ఏమంటున్నారంటే నా దేవుని ఎదుట నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. నా దేవుని ఎదుట అనే మాట ఎవరంటున్నారంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతారు. సంఘాలకు ఉత్తరం రాయించింది, సంఘాలతో మరి మాట్లాడుతున్నది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంటున్నాడు నా దేవుని ఎదుట, అంటే పరలోకమందు ఉన్నటువంటి దేవుని ఎదుట సార్దీసు సంఘం యొక్క క్రియలు సంపూర్ణమైనవిగా కనబట్టలేదు. కనుక జాగరూకుడవై అంటే అర్థం ఏంటంటే జాగ్రత్త పడి సావనయున్న మిగిలిన వాటిని బలపరచుము అంటే అర్థం ఏంటంటే స్థిరపరచు. సావనయున్నటువంటి వాటిని అని చెప్పంటే అర్థం ఏంటంటే సావనయున్నవి అంటే అర్థం ఏంటి అని చెప్పానంటే అవి ఒక చిన్న మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ఒక మనిషికి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఉదాహరణకి కుడి ప్రక్కన వచ్చిందని అనుకుందాం. కుడి ప్రక్కన పక్షవాతం వస్తే ఏమవుతుంది? ఈ మూతి వంకర పోతుంది, ఈ చెయ్యి చచ్చుపడిపోతుంది, కాలు చచ్చుపడిపోతుంది. దాని మీద మనం సూది పెట్టి కూర్చున్నా, లేకపోతే నుప్పు పెట్టి కాల్చినా, లేకపోతే ఏదైనా గాయమైనా అది ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తికి ఆ పక్షవాయువు వచ్చినటువంటి పక్షవాతం వచ్చినటువంటి పక్కన దాన్ని ఎలాంటి గాయమైనా కూడా అతనికి తెలియదు. అంటే అతడు బ్రతికి ఉన్నాడు ఆయన పేరే కానీ అతను ఎలా ఉన్నాడు అని చెప్పండి సగం చచ్చిన వాడుగా ఉన్నాడు. మిగిలినటువంటి సగం ఏమో బ్రతికి ఉన్నది, ఆత్మ ఉన్నది. తర్వాత రెండో ప్రక్కన ఉన్నటువంటి అవయవాలు పనిచేస్తుంది. దీన్ని ఏమన్నారు అంటే పక్షవాతం. ఇది పూర్తి శరీరానికి పాకపోకుండా ఉండాలి అని చెప్పారనంటే జాగ్రత్త పడు, వెంటనే ఆ వ్యక్తిని ఎక్కడ తీసుకుని వెళ్ళాలి అని చెప్పారనంటే వైద్యశాలకు హాస్పిటల్గా తీసుకున్నాడు. హాస్పిటల్గా తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఆ వ్యాధి యొక్క తీవ్రత పెరగపోకుండా ఉండటానికి వెంటనే
మందులు వాడతాడు. ఆ మందులు వాడిన తర్వాత అతనికి ఏమని చెప్తాడంటే, అయ్యా నీకు వచ్చినటువంటి పక్షవాతం మిగిలిన అవయవాలకి పాకపోకుండా ఉండాలి అంటే నీ బ్రతుకు కాలం అంతా ఈ మందు వేసుకో. ఏ రోజున నీవు మందు మానివేసినా ఆ మరుసటి రోజున ఆ వ్యాధి మిగిలినటువంటి అవయవాలకు కూడా పాకుతుంది. అప్పుడు నువ్వు చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నువ్వు చనిపోకోకుండా బ్రతికి ఉండాలి అంటే అది మిగిలిన అవయవాలకి పాకుకోకుండా ఉండాలి అని చెప్పండి. జాగ్రత్త పడు. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. జాగ్రత్త పడు అని చెప్తున్నాడు. కాబట్టి జాగ్రత్త సంగమా. ఎలా ఉండాలి అని చెప్పారనంటే అది చెప్తున్న మాట ఏంటంటే, చావనయ్యున్న జాగరూకుడివై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచు. తర్వాత ఏమన్నాడంటే, నీవేలాగు ఉపదేశం పొందుతువో ఎలాగు వింటువో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. ఏం పొందాలంట? నువ్వు ఎలాగూ దేవుని వాక్యాన్ని విన్నావో, ఎలాగూ నీవు దేవుని వాక్యాన్ని గైకొన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు నీ స్థితి ఎలా ఉన్నది? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఎలా ప్రార్థన చేశావు? ఎలా వాక్యం చదివావు? ఎలా దేవుని సన్నిధిలో నడుచుకున్నావు? అదంతా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మిగిలినటువంటి అవయవాలనైనా నువ్వు కాపాడుకోవాలి అని చెప్పారనంటే, ఏది ఏమంటున్నాడు అని చెప్పారంటే, మారు మనసు పొందు. ఏం పొందాలంటే అండి? మారు మనసు పొందాలంట. అంటే ఈ సంఘము ఏం పొందాలి అని చెప్పారనంటే, తిరిగి మారు మనసు పొందాలి. పొందకపోతే ఏమవుతుందండి? పూర్తిగా చచ్చిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇది అన్నటికీ ఫలించుకోకుండా ఉండను కాక అని ఒక మాట చెప్తే ఆ చెట్టు వేళతో సహా ఎండిపోయింది. దేవుని బిడ్డలారా, అందుకని దేవుని వాక్యం చెప్తున్నాడు, మారు మనసు పొందుము. నువ్వు జాగరూకుడివై ఉండని ఎడలా నేను దొంగవాలి వస్తాను. ఎంతవరకు చాలండి. మరి దేవుని చిత్తమైతే వచ్చే ఎపిసోడ్లో మిగిలిన సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ఈ మాటలు వినడానికి మీరే కాకుండా మీ తోటి విశ్వాసులైనటువంటి సహోదరి సహోదరులు కూడా ఈ పావుల సందేశం అనేటటువంటి ఈ యొక్క ఛానల్ని మీరు వారికి కూడా పరిచయం చేయండి. చాలామంది అడుగుతున్నారు, పావుల సందేశము అని కొడుతున్నామని. పావుల సందేశము కాదండి, పావుల సందేశం అని మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఆ ఛానల్ ఓపెన్ అవుతుంది. దానిలో ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు సవివరంగా మీకు అందించడానికి నేను ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నం చేస్తున్నాను. నా కొరకు కూడా మరి వాక్యాలు బోధిస్తున్నప్పుడు మరి ఆ వాక్యాలు దేవుడు ఆత్మీయంగా ఆయనే నాలో ఉండి మాట్లాడాలి అని చెప్పారని నా కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక మనం చాలా జాగ్రత్తగా మెళుకుగా ఉండి ప్రార్థన చేస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. కాబట్టి దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువానికి స్తోత్రాలు. నాయన తండ్రి, వివరించిన ఈ మాటలను బిడ్డ హృదయాలలో భద్రపరచండి. ఒకవేళ వాక్యం వింటున్నటువంటి వారిలో సాధ్యసు సంఘములో ఉన్నటువంటి వారిలాగా ఉన్నారేమో నాయన, వారిని దర్శించండి. నాయన తండ్రి ప్రభు, ఒకవేళ మరి వాక్యం వింటున్నటువంటి వారు దేవా జీవము లేనటువంటి సంఘములో ఉన్నారేమో, లేకపోతే సంఘము కానీ సంఘ కాపరి కానీ జీవము లేనటువంటి వారికి ఉన్నారేమో కనుక చావనైనటువంటి మిగిలిన వాటిని మీరు బ్రతికించుకొని జాగరూకుడవై మెళుకుగా ఉండి వాటిని బలపరుచుకోమని మీరు సెలవిస్తున్నారు. కనుక ఈ మాటలను బట్టి వారి విశ్వాసాన్ని వారు బలపరుచుకుంటూ నిరాకడ కొరకు సిద్ధపడేటటువంటి బాధ్యత దయచేయి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో ఎవరైనా అనారోగ్యవంతులు ఉంటే వారిని మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని, గర్వఫలం లేని వారిగా ఎవరైనా ఉంటే వారికి కూడా గర్వఫలం అనుగ్రహించి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం పిల్లలకు సదాకాలం
నీ బిడ్డలకు తోడుగా ఉండి వర్ధిల్ల చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి స్తోత్రాలు.